ముందు వీడియోలో అయితే చెప్పాను కదా! బాబునైతే చూపిస్తానని చెప్పేసి. ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్‌లో పిక్ యాడ్ చేశాను చూడండి. ఇంతకీ మా బాబు ఎలా ఉన్నాడనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా! బాబు అయితే చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి. ఎందుకన్నానో తెలుసా అలా? మేమందరం ఆడపిల్లలమే. మాకు ఆడపిల్లలే. సో, అందుకే పిల్లలకు అన్ననో, తమ్ముడో ఉంటే బావుండనిపించింది. అందుకే అలా అన్నాననమాట. అందరం ఆడపిల్లలమే గాబట్టి, మా పిల్లలకు కూడా ఒక అన్ననో, తమ్ముడో ఉంటే బావుండనిపించింది. అందుకే ఇంతలోనే చెల్లికైతే బాబు పుట్టేసాడు. సో, ఫైనల్‌గా చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యామనమాట. ఏంటక్కా ఫోటో చూపిస్తా అన్నావు, ఫోటో ఏం చూపించట్లేదు, బాబుకి అలా పెట్టేసావు అని అనుకుంటున్నారు కదా! అందుకనే చెప్పాను కదా! లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫోటోస్ అయితే యాడ్ చేశాను బాబుతో ఉన్న ఫోటోస్. చాలా సరదాగా అయితే మా పిల్లలతో పాటు మా వారు కూడా ఎలా ఆడుతున్నారో చూడండి. చిన్న పిల్లోడయిపోయాడనమాట. అసలు చెల్లికి నార్మల్ డెలివరీ అయిందా? సి సెక్షన్ అయిందా? అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫైనల్‌గా చూసేయండి. మా బాబు ఫోటో వస్తుంది. క్యూట్‌గా ఉన్నాడు. దిష్టి పెట్టకండే. మళ్ళీ దిష్టి తగులుతది గదా! చిన్న పిల్లాడు గదా! నాకు తెలుసు మీరు దిష్టి పెట్టరులెండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.